అందరికీ నమస్తే. నా పేరు కాపీలో నరేష్. మీరు చూస్తున్నారు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతున్నా కూడా మీ అందరికీ కూడా ఇదొక మంచి సువర్ణావకాశం అని చెప్పొచ్చు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి 5 నెలల ఫ్రీ కోర్సును మనకు అందజేయడం జరుగుతుంది. ఫ్రీ క్లాసెస్ ఆఫ్లైన్లో, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీస్తో. సో ఇది మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే నిరుద్యోగులుగా ఇంటి దగ్గర ఉండి రాబోయేటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంత ఆర్థికమైనటువంటి భారం పడతా ఉన్నది చాలామంది పైన. కొంత క్లాసులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని పరిస్థితి, ఒకవేళ వెళ్ళిన హాస్టల్లో ఉండాలి అని అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిగా చూస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు ఇది చాలా ఉపయోగకరం. మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. 5 నెలల కోర్సు, ఫ్రీగా క్లాసులు చెప్పడంతో పాటుగా ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తూ కొంత స్టిఫెండ్ కూడా ఇస్తారు ఖర్చుల కోసం. సో ఇదంతా కూడా ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, అండ్ అప్లికేషన్ చేసేటువంటి విధానం అంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఎస్సీలు అంటే కేవలం ఎస్సీలకే కాదు, అందరికీ అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్లో మనకు అదే ఇచ్చిండు. ఈ వెబ్సైట్లో మనకి కింద అటు ఇటుగా స్క్రోల్ అవుతున్నాయి చూసిరా, అందులో ఫస్ట్ దానిపైన క్లిక్ చేయగానే పీడిఎఫ్ నోట్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చినటువంటి రివైజ్డ్ నోటిఫికేషన్. రివైజ్డ్ అని ఎందుకు ఇచ్చిండంటే ఆల్రెడీ ఇది ఎప్పుడో వచ్చింది, అయితే డేట్ అయిపోయినా కూడా చాలామంది అప్లై చేసుకోలేరు, ఎక్కువ మందికి తెలియదు. కాబట్టి ఈ కోర్సుని మళ్ళీ డేట్ పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చారు. 30వ తారీఖు రోజు ఇచ్చారు. సో ఆ రోజు ఒకసారి నాకు ఆఫీసర్ డైరెక్ట్ పంపిండు, చూసిన. అంతకుముందు నేను చూడలేదు, కొద్దిగా బిజీ ఉండడం వల్ల, అందుకే నేను వీడియో చేయలేకపోయినా. సో ఇది ఏంటంటే మొత్తం 5 నెలల పీరియడ్ ఉంటుందట ఈ కోర్స్కి. 2025-26 సంవత్సరంలో ఇచ్చినటువంటిది. మరి దేనికోసం అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అంటే బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, లేదంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డిఎస్సి ఇలాంటివన్నీ ఉద్యోగాలకు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఉద్యోగాలకి ఇది కోచింగ్ అందజేస్తూ ఉంటారు. మొత్తం 12 ఎస్సీ స్టడీ సర్కిళ్ళు ఉంటాయి. ఈ 12 ఆదిలాబాద్లో ఒకటి, జగిత్యాలలో ఒకటి, కరీంనగర్ ఒకటి, ఖమ్మం ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, నల్గొండ ఒకటి, నిజామాబాద్ ఒకటి, రాజన్న సిరిసిల్లాలో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి, సిద్దిపేటలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి ఉంటుంది, అండ్ వరంగల్ జిల్లాలో ఒకటి ఉంటుంది. మొత్తం 100 మందిని సెలెక్ట్ చేస్తారు ఒక్కొక్క సెంటర్లో. ఏ సెంటర్ ఆ సెంటర్కి. ఈ 100 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీలలో కూడా బీసీఈ అండ్ పీడబ్ల్యూడి అందరూ ఉంటారు. ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ ఇచ్చినప్పటికీ అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. ఇక్కడ 33 జిల్లాల నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. కేవలం ఈ జిల్లాలే ఉంటాయి కదా అని అనుకోవద్దు. ఏ జిల్లా వాళ్ళు ఏ జిల్లా కోసం అప్లై చేసుకోవచ్చో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు, చూపిస్తాను అది. సో ఆన్లైన్ అప్లికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ మనం చూడొచ్చు 22/2/2026. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. హాల్ టికెట్స్ 25 రోజుల నుంచి వస్తాయట. మార్చి 1కు దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్లో మీరు మంచి మార్కులు సాధించి ర్యాంక్ సాధిస్తే మీకు సీట్ ఇస్తారు. ఇందులో జనరల్ స్టడీస్ నుంచి పార్ట్ ఏలో 60 మార్కులు అడుగుతాడు, పార్ట్ బిలో జనరల్ ఎబిలిటీ నుంచి అడుగుతాడు. జనరల్ స్టడీస్ అని అంటే సింపుల్గా మనం ఏదైతే టీజీపీఎస్సీ వెబ్సైట్లో మనకు సిలబస్ ఉంటుందో పేపర్ 1కి సంబంధించి సిమిలర్గా దానికి రిలేటెడ్గానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇచ్చిండు. సో ఈ 60 మార్కులు ఎట్లు ఇస్తాడు, పార్ట్ బి జనరల్ ఎబిలిటీ 40 మార్కులు ఎట్లు ఇస్తాడని కూడా ఇచ్చిండు. ఇక్కడ చూడండి, అర్థమెటిక్, రీజనింగ్, అప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన దాంట్లో నుంచి 40 మార్కులు వస్తాయి. అండ్ జనరల్ స్టడీస్ విభాగంలో కరెంట్ అఫైర్స్, హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించి, ఇండియా స్టేట్ ఎకానమీకి సంబంధించి, అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సోషల్ ఎక్స్క్లూజన్ ఇష్యూస్ అండ్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్లో నుంచి మనకు 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది మార్చి 1 రోజు పరీక్ష జరుగుతుంది. ఈ మార్చి 1 రోజు జరిగేటువంటి పరీక్ష ఇక్కడ చెప్పినటువంటి జిల్లాలలో జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ కూడా ఇచ్చిండు 11 గంటల నుంచి 1 గంట వరకు. ఆదిలాబాద్, జైత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట అండ్ వరంగల్ జిల్లాలలో ఈ పరీక్షనైతే జరుగుతుంది. మార్చి 13 నుంచి
12 ఆగస్టు 2026 వరకు 12 జిల్లాలలో ఈ ప్రోగ్రామ్ అనేది కోచింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. మార్చి 13వ తారీఖు రోజు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు ఈ కోచింగ్ 12 జిల్లాలలో 1200 మంది ఒక్కొక్క సెంటర్ నుండి. ఇక ఆదిలాబాదులో ఉన్నటువంటి ఈ స్టడీ సర్కిల్ కోసము నిర్మల్, మంచిర్యాల్, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జగిత్యాల వాళ్ళు జగిత్యాల జిల్లా కోసం అప్లై చేసుకోవచ్చు. కరీంనగర్, పెద్దపల్లి వాళ్ళకు కరీంనగర్లో ఉంది సెంటరు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకు ఖమ్మంలో ఉంది. నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట ఈ 5 జిల్లాల వాళ్ళకు మహబూబ్ నగర్లో సెంటర్ ఉంటుంది. సో నల్గొండ, యాదాద్రి భువనగిరి వాళ్ళకు నల్గొండలో ఉంటుంది. నిజామాబాద్, కామారెడ్డి వాళ్ళకు నిజామాబాద్లో ఉంటుంది. రాజన్న సిరిసిల్ల వాళ్ళకు రాజన్న సిరిసిల్లలోనే ఉంటుంది. మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ వాళ్ళకు రంగారెడ్డిలో ఉంటుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి వాళ్ళకు సిద్దిపేటలో ఉంటుంది. అండ్ సూర్యాపేట వాళ్ళకు సూర్యాపేటలోనే ఉంటుంది. ఇంకొకటి వరంగల్ సెంటరు, దీనికి జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల వాళ్ళు, ఈ 6 జిల్లాల వాళ్ళు వరంగల్ సెంటర్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఫ్రీయే, అప్లికేషన్ కూడా ఫ్రీయే. ఇక సీట్లు ఎట్లా భర్తీ చేస్తారు అని అంటే ఎస్సీలకు 75 సీట్లు ఉంటాయి, 75%. ఈ 75లో గ్రూప్ 1 వాళ్ళకు 1%, గ్రూప్ 2 వాళ్ళకు 9%, గ్రూప్ 3 వాళ్ళకు 5% ఉంటుంది. ఇక మిగతా 25% ఉంటుంది కదా, ఆ 25%లో ఎస్టీలకు 10%, బీసీలకు 15% అయితే కేటాయిస్తాడు. ఈ బీసీలలో అందరు ఉంటారు. ఇక బీసీఈ అండ్ పీడబ్ల్యూడీ ఇన్క్లూడ్ అందరు కలిపి ఉంటారనమాట. మళ్ళీ ఇందులో ఓవరాల్గా 33% హార్జెంటల్ మహిళా రిజర్వేషన్ అనేది తీసుకుంటాడు. అండ్ 5% ఓవరాల్గా టోటల్గా 100 పోస్టులలో అంటే 100 ప్లేసులలో 5% ఎవరైతే పీడబ్ల్యూడీ ఉంటారో వాళ్ళకి సంబంధించి పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకు కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, 4 ఇయర్స్ కోర్సు, బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరు, ఏ ఉద్యోగమైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే అయిపోయి. అయితే చదువుతూ ఉండొద్దు. మనము ఒక కోర్సులో చదువుకుంటూ ఉండి మళ్ళీ ఇక్కడ కోచింగ్ తీసుకుంటా అంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. ఖచ్చితంగా మీరు నిరుద్యోగులై ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి పేరెంట్ది కానీ, గార్డియన్ కానీ, ఫ్యామిలీది కానీ 3 లక్షల వరకు ఉండాలి. అంటే 3 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఏప్రిల్ 1, 2024 ఇక్కడ కన్సిడరేషన్ అకాడమిక్ డ్యూరింగ్ ఇయర్ కూడా చూడండి. డ్యూరింగ్ ఇయర్ 2024-25 తీసుకోవాలి. సో కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకోండి. ఇక ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ నేను చెప్తున్నాను కదా, రెగ్యులర్ కోర్సులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ లేదండి. సో వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటివరకే కోచింగ్ తీసుకొని ఇలాంటి వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో అదొక్కటి. ఇక్కడ దాంతోపాటు మీరు కూడా గ్రహించండి, మీరు ఖచ్చితంగా సీరియస్గా నేను వెళ్తా అనుకుంటే మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క ఎలిజిబిలిటీ కూడా పోతుంది. ఇప్పుడు అప్లై చేసుకుంటారు, సీట్ వస్తుంది, పోలేరు అనుకో, నెక్స్ట్ మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అప్లై చేసుకున్నప్పుడు సీట్ వస్తే పోకపోతే ఇబ్బంది. కాబట్టి ఖచ్చితంగా నేను కోచింగ్ తీసుకుంటా అనుకుంటే మాత్రమే అప్లై చేసుకోండి మళ్ళీ. సో ఇది ఒకటి. ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అప్లై చేయడానికి అనేది ఇక్కడ మనకి ఇచ్చిండు. సో ఇవన్నిటిని చూసేదానికంటే నేను డైరెక్ట్ అప్లికేషన్ చేసేటువంటి ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీరు చూడవచ్చు. ఇక వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో పాస్ చేసుకొని అయితే చూడొచ్చు. అన్ని జిల్లాల యొక్క డైరెక్టర్ల కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీడియోని పాస్ చేసుకొని ఇట్లా చూడొచ్చు. ఇగో ఇది మా జిల్లా రాజన్న సిరిసిల్ల. సో సార్ కాంటాక్ట్ నెంబర్ ఇది, మనం కాంటాక్ట్ కావచ్చేసరికి పూర్తి వివరాలు అయితే మంచిగా ఓపికగా ఏది అవసరం ఉంటే అది అడిగి తెలుసుకోవచ్చు. అలా అని మనం టైంలో చేయొద్దు, వాళ్ళని విసిగించొద్దు. ఇక అప్లై చేసే విధానానికి వస్తే ఇదే వెబ్సైట్లో మనం చూడొచ్చు. అప్లై ఫర్ 5 months ఫౌండేషన్ అని చెప్పేసి ఇక్కడ సెకండ్ లైన్లో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది చూసిరా, దీనిపైన క్లిక్ చేయగానే అప్లికేషన్ లింక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ అండి, మన ఆధార్ నంబరు, మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క సర్నేమ్ ఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్ క్యాండిడేట్ విత్ సర్నేమ్ అని అన్నాడు కదా, ఈ అప్లికెంట్ నేమ్ ఇక్కడ, సర్నేమ్ ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా, ఇందులో నుంచి మీరు డైరెక్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదంటే అది ఇట్లా మైనస్ పైన క్లిక్ చేయగానే మైనస్లోకి వెళ్ళిపోతుంది. మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను సింపుల్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకో. 2000 సంవత్సరం ఫిబ్రవరి ఇట్లా కొట్టగానే మీ యొక్క యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఎంత అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాలి మనము.
దాని తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఫాదర్ యొక్క సర్నేము, మదర్ నేము, మదర్ యొక్క సర్నేము. ఇక నేటివ్ డిస్టిక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామారెడ్డి అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, కామారెడ్డికి నియర్ బై ఉన్నటువంటి స్టడీ సెంటర్ మాత్రమే వస్తుంది చూడండి. అదే నేను మహబూబాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, మహబూబాబాద్లో ఉండేటువంటి స్టడీ సెంటర్ మాత్రమే ఇక్కడ వస్తుంది. సో ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. నేను ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఆదిలాబాద్ వస్తుంది. మీరు ఎలిజిబిలిటీ ఉండేటువంటి స్టడీ సెంటరే డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఇది ఖచ్చితంగా వ్యాలిడ్ది ఇవ్వండి. ఎందుకంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా దీనికే మెయిల్ చేస్తారు, కాంటాక్ట్ అవ్వడానికి, మెసేజ్ చేయడానికి ఇదే నెంబర్ ఉపయోగిస్తారు కాబట్టి వ్యాలిడ్ది ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ఐడిది కూడా పాస్వర్డ్ గుర్తున్నది, పాస్వర్డ్తో లాగిన్ అయ్యేది మాత్రమే ఇవ్వండి. అండ్ ఇది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని అడుగుతుంది, ఎస్ ఆ నో అని. నో అయితే నో, ఎస్ అని ఎస్. ఒకవేళ ఎస్ అయితే మీ పర్సెంటేజ్ ఎంత, సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సదరం సర్టిఫికేట్కి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. నో అయితే నో. ఇక మీ యొక్క క్యాస్ట్ ఇవ్వాలి. ఇక్కడ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఏదైతే అది. ముఖ్యంగా ఎస్సీలో చెప్తున్నా, ఎందుకంటే సబ్ క్యాస్ట్లు కూడా వస్తాయి మళ్ళీ. సెలెక్ట్ సబ్ క్యాస్ట్, మీ యొక్క డైరెక్ట్ సబ్ క్యాస్ట్ను కేటగిరీ అది ఇది అని చేయాల్సిన అవసరం లేదు. మాల అయితే మాల, మాదిగా అయితే మాదిగా ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కువ ఇవే ఉంటాయి, ఇక్కడ మాదిగా, ఇక్కడ మాల. సో ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క ఇన్కమ్ ఎంత అని చెప్పేసి ఇక్కడ వేయాలి. మీరు చూడండి, 1/4/2024 తర్వాత తీసుకున్నటువంటి మీ సేవ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందట, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఆ ఇన్కమ్ వేయండి, ఆ సర్టిఫికేట్ పైన ఉండేది. ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఏదో నాది 1,50,000 ఉంటుంది, నాది 2 లక్షలు ఉంటుంది అని ఇక్కడ వేసి మనం అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి, జాగ్రత్తగా గమనించండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఏనా, బీకామా, బీఎస్సీఆ, ఎంఏనా, ఎంఎస్సీఆ, ఎంకామా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అకాడమిక్ డీటెయిల్స్లో. ఈ అకాడమిక్ డీటెయిల్స్లో ఫస్ట్ 10th క్లాస్ది హాల్ టికెట్ తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, అందులో మనకి ఎన్ని వచ్చినాయి, సో ఈ పర్సెంటేజ్, గ్రేడు, ఇయర్ ఆఫ్ పాసు, ఇదంతా నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఇదంతా మీకు తెలిసిందే. సో ఇక్కడ 10th ముందు, తర్వాత ఇంటర్మీడియట్ది, తర్వాత డిగ్రీది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ది, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అండ్ మెరిటియల్ స్టేటస్, మీకు పెళ్ళయిందా అని అడుగుతుండు. అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, డైవర్స్డా. సో ఏదైతే అది, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని. సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుండు. సో ఈ పర్మనెంట్ అడ్రస్ అనేది ఖచ్చితంగా మన యొక్క ప్రూఫ్ను బట్టి మాత్రమే ఇవ్వాలి. మన ఆధార్ కార్డు అడుగుతాడు కాబట్టి పర్మనెంట్ అడ్రస్ అనేది ఆధార్ కార్డు ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫిల్టర్ చేస్తారు. సో ఫస్ట్ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ డిస్టిక్ మీది ఏదైతే అది డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవడమే ఇక్కడ రాజన్న సిరిసిల్ల. సో ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి మండలాలు మాత్రమే చూపిస్తుంది, ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మండలంలో ఉన్నటువంటి విలేజ్లు మాత్రమే చూపిస్తుంది ఇట్లా. సో ఇట్లా ఈ విధంగా. అండ్ ఆ స్ట్రీట్ అనేది ఇక్కడ ఆప్షను. అండ్ డోర్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి, పిన్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్కడికి వస్తుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాది వేములవాడ, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇలా అంటే పర్మనెంట్, ప్రజెంట్ రెండు ఒకటే అయినప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది హైడ్ అయిపోతుంది. లేదు వేరు అని అంటే మళ్ళీ ఇది కూడా నింపాల్సి ఉంటుంది. సో నాది రెండు ఒకటే కాబట్టి ఇట్లా పెట్టేస్తాను. ఇంతకుముందు మీరు ఇలాంటి స్టడీ సర్కిళ్ళల్లో ఏమైనా చదువుకురా అని అడుగుతుంది, ఖచ్చితంగా నో అని పెట్టాలి. ఒకవేళ ఎస్ అని పెట్టామనుకో మనం ఎలిజిబిలిటీ కాదు ఇక్కడ. సో మనం ఎక్కడ ఏ స్టడీ సర్కిల్లో ఏం తీసుకున్నామని చెప్పేసి అడుగుతుంది. సో నేను తీసుకోలేదు కాబట్టి నో అని పెడుతున్నా. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి అన్ని 100 KBలలో ఉండేలాగా మన డాక్యుమెంట్ని స్కాన్ చేసి ఇక్కడ ఆధార్ కార్డును అప్లోడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి 2024-25కి సంబంధించి. అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డిగ్రీది మీ దగ్గర ఏది ఉంటుంది ఖచ్చితంగా కాన్వకేషనే ఉండాలి, పట్టానే ఉండాలనే రూల్ ఏం లేదు, ఏది ఉంటే అది. అండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ అప్లికెంట్, మీ యొక్క ఫోటో ఉండాలి, మీ యొక్క సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్. ఈ ఫోటో సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చూపించినటువంటి 100 KBలలో, అదేవిధంగా JPG ఫార్మాట్లో, పీడిఎఫ్లో అలో చేయది. సో ఈ విధంగా ఉండేటట్లు చూసుకొని ఈ యొక్క డేటు ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది. సర్టిఫై అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి సో కింద సబ్మిట్ బటన్ వస్తుంది. ఇవన్నీ నింపితే సబ్మిట్ బటన్ వస్తుంది. ఫ్రీగా మీరు సబ్మిట్ చేసి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ అని మనకి ఇక్కడ ఇచ్చిండు చూడండి. ఫిబ్రవరి 25వ తారీఖు రోజు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి మనకు. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి 1వ తారీఖు రోజు 11 గంటల నుంచి 1 గంట వరకు మనకి ఇక్కడ సూచించినటువంటి జిల్లాలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనల్ని
ఎంపిక చేసి మార్చి 13వ తారీఖు రోజు నుంచి 12 ఆగస్టు వరకు మనకు ఈ కోచింగ్ అనేది అందజేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది చాలామందికి యూజ్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇది చాలామందికి యూజ్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.